ఈరోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మా యొక్క సర్వీస్ యాక్టివిటీస్ అన్నీ కూడా మా గవర్నర్ గారు 30-20 గవర్నర్ గారు మాతోటే స్పెండ్ చేసి మా యొక్క సర్వీస్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మార్నింగ్ 7:30 నుండి మా సర్వీస్ యాక్టివిటీస్ అన్నీ కూడా మేము ఏదైతే క్లబ్ నుంచి చేయటం జరుగుతుందో వాటన్నిటిలో కూడా మా గవర్నర్ గారు పాల్గొన్నారు. ఈరోజు మార్నింగ్ ఉదయాన్నే గోశాలకి వెళ్ళటం జరిగింది. అక్కడ కౌ ఫీడింగ్ పచ్చగడ్డి మరియు బెల్లము మరియు తౌడు కూడా ఇవ్వటం జరిగింది. వారి యొక్క చేతులతో వాటికి ఫీడ్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా తర్వాత మేము మా యొక్క రొటేరియన్ ఫౌండర్ స్నేహ సంధ్య ఏజ్ కేర్ ఫౌండేషన్ ఎన్ఎస్ రాజు గారు నిర్మించిన దానికి హాస్పిటల్ కూడా వెళ్ళటం జరిగింది. వాళ్ళు చేస్తున్న సర్వీస్ యాక్టివిటీస్ అన్నీ కూడా మా గవర్నర్ గారికి చెప్పడం జరిగింది. ఆయన కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు. దాన్ని చూసి మా ఇంటర్నేషనల్ ఫండ్స్ కూడా ఏజ్ కేర్ ఫౌండేషన్కి ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా మా యొక్క దాని తర్వాత 10 o'clockకి మేము లెబెన్ సెల్ఫీ అని చెప్పేసి మా యొక్క రొటేరియన్ సరస్వతీదేవి గారి ఫౌండర్ దానికి ఇప్పుడు వాళ్ళ అమ్మాయి నడిపిస్తున్నారు లెబెన్ సెల్ఫీ అని చెప్పేసి. అదంతా కూడా స్పెషల్ ఎడ్యుకేటెడ్ చిల్డ్రన్స్ వాళ్ళంతా కూడా వాళ్ళకి ఏ విధంగా వాళ్ళు టీచింగ్ చేస్తున్నారు, ఏ విధంగా వాళ్ళ యొక్క జీవనోపాధి కానీ లేకపోతే ఏ విధంగా వాళ్ళు పొందుతున్నారు అని చెప్పేసి మొత్తం అంతా కూడా అలా యాక్టివిటీస్ అన్నీ కూడా మా గవర్నర్ గారికి చెప్పడం జరిగింది. దాని తర్వాత మాకు మీటింగ్ వచ్చేసి వాల్తర్ క్లబ్లో మా క్లబ్ అసెంబ్లీ జరగడం జరిగింది. ఈరోజు యాక్టివిటీస్ అన్నీ కూడా మా గవర్నర్ గారు చెప్పడం జరిగింది. మా రోటరీ డిస్ట్రిక్ట్ 30-20 అంటే విజయవాడ నుంచి ఇచ్చాపురం దాకా ఉంటుంది. సో ఈ యొక్క 6 పాత జిల్లాలు ఇప్పుడు కొత్తగా అయితే 13 జిల్లాల్లో మొత్తము 80 క్లబ్స్ 5,000 మంది దాకా రొటేరియన్స్ ఉన్నాం మేము. ప్రతిరోజు కూడా ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తూ సమాజానికి అప్లిఫ్ట్మెంట్ చేసే కార్యక్రమంలోనే మా రొటేరియన్స్ అందరూ కూడా భాగస్వామ్యం తీసుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరం ఇప్పుడు దాకా మన గ్రేటర్ విశాఖ ప్రెసిడెంట్ అయిన నాగరాజు గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఈరోజు జరిగిన యాక్టివిటీస్, వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు కూడాను. ఇది పోతే మనకి రోటరీ డిస్ట్రిక్ట్ 30-20 నుంచి ఈ సంవత్సరం మెంటల్ హెల్త్ మీద ప్రముఖ పాత్ర తీసుకోమని చెప్పేసి రోటరీ ఇంటర్నేషనల్ వాళ్ళు గైడెన్స్ ఇచ్చారు. సో మెంటల్ హెల్త్ మీద మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా కండక్ట్ చేస్తూ ప్రజల్లో ఉండే స్టిగ్మాని దూరం చేయాలని మేము ప్రయత్నిస్తున్నాం. మీ పత్రికాముఖం కానివ్వండి, మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానివ్వండి, ప్రజలకు మేము చెప్పేది ఏంటంటే బాడీ కనుక ఒక కంప్యూటర్ లాగా ట్రీట్ చేస్తే మీరు బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ హార్డ్వేర్ అయితే మైండ్ వచ్చి సాఫ్ట్వేర్. సో సాఫ్ట్వేర్ పాడైనా మొత్తము ఆ కంప్యూటర్ పాడైపోతుంది. కాబట్టి సాఫ్ట్వేర్ని ఎంత జాగ్రత్త చూసుకోవాలి అంటే అంత జాగ్రత్తగా మైండ్ కూడా జాగ్రత్త చూసుకోవాలి. సో మైండ్లో ఏదైనా చిన్న లోపం కనపడి దాని యొక్క సిమ్టమ్స్ కనపడ్డప్పుడు అక్కడున్న లోకల్ ప్రజలు దాన్ని వేరుగా ఆలోచించకుండా సరైన డాక్టర్కి వెళ్ళాలని మేము పత్రికా ముఖంగా కానీ మీ ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా కానీ మేము చెప్పదలుచుకున్నాం ప్రజలకి. అలానే ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ గర్ల్ ఎంపవర్మెంట్కి పెద్దపీట వేస్తున్నాం ఈ సంవత్సరం. సో గర్ల్ ఎంపవర్మెంట్ తరఫున మేము ఈ సంవత్సరం ఒక 4,000 మంది గర్ల్స్కి ఎవరైతే వెల్ఫేర్ హాస్టల్స్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా మ్యాట్రస్లు ఇస్తున్నాము. ఉమెన్స్కి వచ్చేసరికి స్వింగ్ మిషన్స్, తర్వాత కమర్షియల్ స్వింగ్ మిషన్స్ కానీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయబోతున్నాము.